ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించింది. ఫ్యాన్సీ ఆటగాళ్ల జోలికి పోకుండా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా తమకు కావలసిన ఆటగాళ్లను అతి తక్కువ ధరకు ఆచితూచి కొనుగోలు చేసింది. టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మార్క్ సెలక్షన్ వేలంలో ప్రతిబింబించింది. మరోసారి అనుభవానికి పెద్దపీట వేస్తూ సీనియర్ ఆటగాళ్లనే జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా జట్టు భవిష్యత్తు కోసం అనామక ఆటగాళ్లపై కూడా ఖర్చు పెట్టింది. తెలుగు తేజం షేక్ రషీద్ తో పాటు అనేక మంది కుర్రాళ్లను తీసుకుంది. వేలానికి ముందే తమ ప్రధాన ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ తో పాటు మతీషా పతిరానా, శివం దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలను అట్టిపెట్టుకుంది. తమ పాత ఆటగాళ్లైన డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది. అయితే చెన్నైలోని చపక్ మైదానానికి అనుగుణంగా జట్టును నిర్మించింది. స్పిన్ కు పెద్ద పీట వేస్తూ ఆటగాళ్లను తీసుకుంది. రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ లను భారీ ధరకు కొనుగోలు చేసి స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసింది. టర్నింగ్ ట్రాక్ పై ప్రత్యర్థులను స్పిన్ తో దెబ్బతీయాలనే వ్యూహంతో ఈ ఇద్దరిని తీసుకుంది. అయితే రవిచంద్రన్ అశ్విన్ కోసం 9.75 కోట్లు ఖర్చు చేసిన సిఎస్కే మరో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కోసం ఏకంగా 10 కోట్లు వెచ్చించింది. ఈ ఇద్దరికి రవీంద్ర జడేజా తోడున్నాడు. చెన్నై వికెట్ పై ఈ స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాలే. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కురాన్ ను తక్కువ ధరకే దక్కించుకుంది. భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరిలను కొనుగోలు చేసింది. బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ దీపక్ హూడాను కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 50 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి 25 మందితో జట్టును భర్తీ చేసింది. అయితే ఐపీఎల్ 2025 కోసం సిఎస్కే టీం కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు డెవాన్ కాన్వే ఓపెనింగ్ చేయనుండగా, స్పిన్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ఫస్ట్ డౌన్ లో ఆడనున్నాడు. 4వ స్థానంలో రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ చేయనుండగా, 5వ స్థానంలో శివం దుబే, 6వ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఆడనున్నారు. రవీంద్ర జడేజా 7వ స్థానంలో, అశ్విన్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక శామ్ కరాన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇచ్చిన సిఎస్కే పటిష్టమైన జట్టును తయారు చేసుకుంది. మరి సిఎస్కే టీం ఈసారి కూడా ట్రోఫీని సాధించి 6వ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంటుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.